బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ప్రజా సమస్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా జనవరి నుంచి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి నుంచి నెలకి ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తారైనా అధికారులతో అక్కడే సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, మనం చూస్తూ ఉన్నాము జిల్లాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మనకి ఇంతకు ముందు జరిగిన దాడి కావచ్చు, ఇలాంటివన్నీ రిపీట్ కాకుండా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్ అయితే చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ప్రిపేర్ చేసుకున్నారు, జిల్లాల పర్యటన అని చెప్పి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఇది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి, అంటే 3 రోజుల్లో రాబోతున్న కొత్త సంవత్సరం నుంచి జనవరి నుంచి ప్రతి నెల ఒక జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఆ జిల్లాలో 2 నుంచి 3 రోజుల పాటు స్వయంగా పరిశీలించబోతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ జిల్లాలో ఉన్న సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ఏ రకంగా సమస్య పరిష్కారం చేయాలి, పరిష్కారానికి సంబంధించి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఏంటి, ఇక నుంచి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్ని ఖరారు చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందాన చాలా సమస్యలు ఆయా జిల్లాలో పేరుకుపోయిన పరిస్థితి ఉంది. సో ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. మన ఉదాహరణ చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఏదైతే డోలే విధంగా ఆ రోడ్లు లేకపోవడంతో ఎవరైనా గర్భిణులు కానీ లేకపోతే వితంతులు ఇబ్బందులు పడుతుంటే డోలే కట్టుకొని తీసుకొస్తారు. సో అటువంటి దానికి సంబంధించి కూడా ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించి రోడ్లకి శంకుస్థాపన చేయటం, వెంటనే రోడ్లు వేసేందుకు నిధులు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి గతంలో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏమిటి, ఎందుకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాటికి సంబంధించి పరిష్కారం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులకు అక్కడే దిశానిర్దేశం చేయడంతో పాటు దానికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రతి గ్రామము, మండలం అన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి, కానీ ఎక్కువగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఈ గ్రామ పంచాయతీ అనేది కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ కిందే ఉంది కాబట్టి, సో గ్రామ అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ కన్న కలలు ఉన్నాయో దానికి అనుగుణంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ముందుగా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పదంలో నడిపించాలి, ఆ తర్వాత మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిని అభివృద్ధి వైపు పయనించాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆలోచనకు అనుగుణంగానే వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒక జిల్లా పర్యటన, అది 3 నుంచి 5 రోజుల పాటు ఆ జిల్లాలోనే పర్యటించి ఆ జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి విధి విధానాలు, రూట్ మ్యాప్, నిధులు కేటాయింపై పవన్ కళ్యాణ్ కీలకమైన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మౌనిషా, దీనికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి, ఎప్పటి నుంచి జిల్లాల పర్యటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి 4-5 జిల్లాల్లో పర్యటించారు. మొన్న ఉత్తరాంధ్ర, నిన్న కడప, అంతకుముందు పల్నాడు జిల్లా, అలాగే అంతకుముందు కాకినాడ, ఇట్లా రకరకాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక సంక్రాంతి తర్వాత నుంచి మొదటిసారిగా జనవరి నుంచి ఆయన జిల్లా పర్యటన చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ముందుగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కడప కానీ, చిత్తూరు కానీ ఎంపిక చేసుకోవాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి సాగునీరుకు సంబంధించి కూడా దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోబోతున్న చర్యలు, అలాగే ముఖ్యంగా అక్కడ లేబర్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలామంది నిరుద్యోగ యువతకి ఉపాధి లేక పక్క రాష్ట్రాలకి
కర్ణాటక, ఇటు చిత్తూరుకు సంబంధించి చెన్నై ఇట్లా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరికీ సంబంధించి ఆ సమస్యలన్నీ కూడా కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్నాయి. సో ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుగా ఆయన రాయలసీమ ప్రాంతంలో పర్యటించి రాయలసీమకు సంబంధించి కడప, చిత్తూరు, అనంతపురం ఈ 3 జిల్లాల్లో ఒక జిల్లాని మొదటి విడతగా అంటే మొదటి నెలగా పర్యటించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అది కూడా వచ్చే నెల 17 నుంచి 20వ తేదీలోపే ఆయన మొదటి విడత పర్యటన ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.